ఓకే, చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. యాక్చువల్గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ఇండియాలో 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉన్నాయండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ఇండియాలో 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓపెన్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని వచ్చారు కదా. ఇన్ ఇండియా ఏదైనా ట్యాక్స్ ఈజ్ 2 types ఇన్ ఇండియా అని టైప్ చేయండి. ట్యాక్స్ ఈజ్ 2 types ఇన్ ఇండియా. ట్యాక్స్ ఈజ్ 2 types ఇన్ ఇండియా. ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉన్నాయి ఇండియాలో. ఫస్ట్ వన్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ డి క్యాపిటల్ ఇవ్వండి. డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇది ఫస్ట్ ది. సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో మన ఇండియాలో టోటల్ గా 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్ ఆర్ డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ అని చెప్పచ్చు. Direct tax is imposed on person's gross income. Gross income. Gross income. So this is called income tax. So this is called income tax. So income tax అన్నమాట. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? దేనికి అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? శాలరీస్. ఎగ్జాంపుల్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ కింద యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ శాలరీస్. శాలరీస్. హౌస్ ప్రాపర్టీస్. హౌస్ ప్రాపర్టీస్. బిజినెస్ అండ్ బిజినెస్ ప్రొఫెషన్స్. Capital gains. Gifts and donations. Gifts and donations. Gifts and donations. And different types of the sources. పైన తీసేయండి, అక్కడ ఇవ్వకూడదు యాక్చువల్గా. అండ్ గిఫ్ట్ అండ్ డొనేషన్స్. ఇంకేముంది? ఇంకా ఎక్స్ట్రా చాలా ఉంటాయి అన్నమాట. సో గ్రాస్ ఇన్కమ్ పైన యాక్చువల్గా ఏమైతే వస్తుందో దానిపైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. యాక్చువల్గా మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి?
పర్సన్స్ కి అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ మీద అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. పర్సన్స్ యొక్క టోటల్ గ్రాస్ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది యాడ్ చేస్తుంటారు. సో దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తారు. ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అని యాడ్ చేయండి. ట్యాక్స్ స్లాబ్ రేట్స్, ట్యాక్స్ స్లాబ్ రేట్స్. ఎగ్జాంపుల్ కింద 0 to 2 lakhs ఎంటర్ చేసి కింద ఇవ్వండి. 0 to 2 lakhs, 0 to 2 lakhs, lakhs అనే 0 to 2 lakhs. ఓకే ఫైన్. 2.5 సార్. 2.5 ఏంటి 2.5? 0 to 2,50,000. ఓకే ఫైన్. అలా కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వెయిట్ 2 minutes అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రియల్ గా కాదు. మీరు ఎవ్రీ ఇయర్ కి ట్యాక్స్ ఏంటండి? ఓకే సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు యాక్చువల్ గా సేమ్ యాసిడ్ ఉండదు కదా, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 0 నుండి 2 lakhs ఇన్కమ్ ఉంది ఇయర్లీ. సో అతను ఎంత ట్యాక్స్ స్లాబ్ రేట్ లో ఉంటాడు? ఎగ్జాంపుల్ నో ట్యాక్స్ అనమాట. ఆయన ట్యాక్స్ ఏం అప్లికబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. నో ట్యాక్స్. తర్వాత 3 lakhs నుండి 2 lakhs నుండి 5 lakhs అనుకుందాం. నెక్స్ట్ 2 lakhs టు 5 lakhs ఇన్కమ్ ఉంది. అతనికి ఎంత ఉంటుంది ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది? ఒక 3%. 2 lakhs టు 2 అనండి, 2 5 lakhs. సో అతను ఎంత ట్యాక్స్? 5% స్లాబ్ రేట్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ అని ఇవ్వండి. ఓకే సరే, 5% స్లాబ్ రేట్ లో ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుందండి. తర్వాత 5 lakhs టు 8 lakhs, 5 lakhs టు 8 lakhs, 5 lakhs టు 8 lakhs, 10% స్లాబ్ రేట్. నెక్స్ట్ 7 lakhs 50 8 lakhs 8 lakhs టు 10 lakhs, 8 lakhs టు 10 lakhs. ఈయన ఒక 20% స్లాబ్ రేట్ లో ఉంటారు. సో ఇలా ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ మీరు ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ట్యాక్స్ అనేది ఎంత డిడక్ట్ చేయాలి ఏంటి అనేది కొంత ఈ ట్యాక్స్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. ట్యాక్స్ కి సంబంధించి స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఎవ్రీ కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతూ ఉంటుంది. కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ చూద్దామండి, ఎలా చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాం అవుట్పుట్ మనం. చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాము. కాన్ఫిగరేషన్స్ ఏంటి? చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఓకేనా? ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఎస్ఐపిలోకి వెళ్ళండి, 1 ఇవ్వండి. ఇక్కడ టీ కోడ్స్ ఉండవండి, కంప్లీట్ గా మీరు పాత్ ద్వారా వెళ్ళాల్సిందే. ఫస్ట్ వన్ SPRO, కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది, బట్ కేర్ఫుల్ గా వినండి కొంచెం.
లాగాన్ చేయండి. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, ఫస్ట్ నుండి జాగ్రత్తగా వినండి. ఓకే, ఓకే. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ new financial accounting global settings, global settings new, ఇక్కడ ఏముంది, వెయిట్ ఎక్కడ ఉంటుంది, 1 minute. విత్హోల్డింగ్ ట్యాక్స్, again withholding tax, extend withholding tax కింద చూడండి ఒకటి, basic settings, check withholding tax countries, ఓకే. ఈవెన్ థింగ్స్ వెళ్ళండి. మీ కంట్రీ ఇవ్వండి, అయ్యాను కదా మన ఇండియా. ఇక్కడ యాక్చువల్గా 3 లెటర్స్ ఇవ్వాలి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ, CTY అంటే ఏంటి, విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ అని అంటాం. మీ కంపెనీకి ఒక 3 లెటర్స్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, విత్హోల్డింగ్ ట్యాక్స్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్. డేటా వాస్ సేవ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిఫైన్ withholding tax type for invoice posting. Invoice posting. Okay. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, SAPలోకి వెళ్ళండి, సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ఉందా చూడండి, కొంచెం డౌన్కి రండి, ఇంకా డౌన్కి రండి. ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ లోకి వెళ్ళరా, బేసిక్ సెట్టింగ్స్, అది కాదు, బేసిక్ సెట్టింగ్స్ కింద క్యాలిక్యులేషన్ ఉంటుంది చూడండి, క్యాలిక్యులేషన్ కిందకి రండి ఇంకా అక్కడే క్యాలిక్యులేషన్ లో విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్, ఇక్కడ ఏమో చూడండి, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. క్లిక్ చేయండి. సో మీ కంట్రీకి అడుగుతుంది, ఇండియా కదా, మనం ఇండియా కాబట్టి అయ్యాన్ని తీసుకోవాలి, ఇవ్వండి. నేను కొన్ని పాయింట్స్ మిమ్మల్ని ఓన్గా అనాలిసిస్ చేయమంటాను, చేయగలరా మీరు? 1 or 2 పాయింట్స్ ఎప్పుడన్నా ఏదైనా క్లాస్లో, అంటే 99% నేను చెప్తాను, మీరు ఓన్గా అనాలిసిస్ చేయగలరా? చేయమంటే ఎస్ ఆర్ నో? చేయగలరా లేదా? Yes, sir.
చేయండి. ఎందువల్ల యాక్చువల్‌గా ఏంటంటే కొంతమంది నాతో చెప్తున్నారు. కొంతమంది వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది ఎస్ఐపి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కంప్లీట్‌గా మనమే అంటే ట్రైనరే చెప్పేసారనుకోండి. మీకు ఆ ఓన్‌గా అనాలిసిస్ చేయటము, ఏదైనా ఎర్రర్స్ ఫార్మ్ అయితే ఫైండ్ ఔట్ చేయటము, వీటిపైన మీకు ప్రాపర్ కమాండింగ్ అనేది రాదు. ఆ పేషెన్సీ అనేది రాదు. కాబట్టి కొన్ని మీరు ఓన్‌గా ఫైండ్ ఔట్ చేయండి. నేను వెరీ లెస్ పాయింట్. నేను తక్కువ పాయింట్సే చెప్తాను. అన్ని కాదు. కొన్ని మాత్రమే. ఐఎన్ కంటిన్యూ చేయండి. ఐఎన్ కంటిన్యూ చేయండి. నివెంట్రీస్. నివెంట్రీస్ ఇచ్చారు కదా! ఇక్కడ మనము తీసుకుందాము. ఫస్ట్ ఏం తీసుకుందామంటే A1 ఇవ్వండి. A1 ట్యాక్స్ మ్యూట్‌లో ఉన్నారండి. ఎవరు జాయిన్ అవుతున్నారు కొత్తగా? మ్యూట్‌లో ఉండండి ప్లీజ్. A1 ఇచ్చారు. ఓకే. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS @2%. 2% రెవెన్యూ అండ్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. రెవెన్యూ. లాస్ట్‌లో గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంటే తీసుకోవాలి. గ్రాస్ అమౌంట్ తీసుకోవాలి. ఓకే. క్రింద ఏముంది? కంట్రోల్‌లోకి వెళ్ళండి. కంట్రోల్‌లోకి వెళ్ళండి. కంట్రోల్ చూసారా? ఫస్ట్ 2 రిమూవ్ చేసేయండి. ఫస్ట్ 2 అవసరం లేదా మనకి? టీడీఎస్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? A1 తీసుకున్నాం. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఎనీ లెటర్ అనమాట. S1, K1 ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. T1 తీసుకున్నాం. పైన A1 తీసుకున్నాం. ఐఎమ్ సారీ, A1. పైన నెక్స్ట్ ఎంట్రీ ఒక బటన్ ఉంటుంది చూడండి పైన. పైన క్లిక్ చేయండి. అది నెక్స్ట్ ఎంట్రీ. A1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. S1 ఇవ్వండి. S1 ఎంటర్ ఇవ్వండి. ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. T1 ఇవ్వండి. T1 ఎంటర్ చేయండి. T1 అవైలబుల్ ఉంది. ఓకేనా? వెయిట్ T1 ఉందా? కింద రిమూవ్ చేయండి. T1 ఆల్రెడీ ఉన్నట్లుంది. లాస్ట్‌లో రిమూవ్ చేసేయండి. T1 దగ్గర రిమూవ్ చేసేయండి అది. ఓకే. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. T1 ఇచ్చారు. ఫస్ట్ T1 ఇచ్చాం కదా! ఇక్కడ T2 తీసుకుందాం. T2 నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేసాము. T2 ఇచ్చాము. సెస్ పేయబుల్ CESS. సెస్ పేయబుల్ అంటే ఏంటో చెక్ చేయండి. నెట్‌లో వెతకండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి సార్. CESS డిస్క్రిప్షన్ దగ్గర సెస్ పేయబుల్ @3%. సెస్ పేయబుల్ @3% ఇన్కమ్. 3% ఇన్కమ్ అండ్ మీ కంపెనీ కోడ్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 రిమూవ్ చేసేయండి. ఓకే. వెయిట్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. జస్ట్ బ్యాక్. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. T1 అంటే ఏంటి? T2 అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది మీకు. T1 అంటే ఏంటి? అండ్ T2 అంటే ఏంటో మీకు కనిపిస్తుంది ఇక్కడ. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాము. నోట్ చేసుకోండి పాయింట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. Define withholding tax type for payment posting. Define withholding tax type for payment posting. Payment posting వాడే అన్నమాట ఇది. Define withholding tax type for payment posting. సేమ్ పాత్ వెళ్ళండి. వీటి టీ కోడ్స్ అవైలబుల్ ఉండవండి. వెళ్ళండి బ్యాక్.
అగైన్ బ్యాక్. ఇక్కడ చూడండి, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. సెకండ్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయండి. కంట్రీ ఐఎన్ తీసుకొని ఎంటర్ చేయండి. నివెంట్రీస్కి వెళ్ళండి. సో ఇక్కడ మనం T1 ఇచ్చాం కదా, 1T ఇవ్వండి. 1T క్యాపిటల్ T. ఇక్కడ ఏం చేస్తారంటే TDS at 2% ఆఫ్ ది పేమెంట్. TDS at 80 అది కాదు, ఎట్ కాదు, మీరు ఇచ్చే @ ఇచ్చారు కదా ఆ టైం, అది క్లారిటీగా ఉంటుంది కొంచెం. పేమెంట్ గ్రాస్ అమౌంట్ తీసుకోండి. ఏమన్నా ఇక్కడ కింద కంట్రోల్లోకి రండి. కంట్రోల్లో ఆ సెకండ్ వన్ రిమూవ్ చేసేయండి. మాన్యువల్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్ రిమూవ్ చేసేయండి. ఇంకా అవన్నీ యాస్టిల్గా ఉంచండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ అలాగే ఉంచండి, ఏం మార్చకండి. ఇక్కడ పెద్ద చేంజెస్ ఏమి ఉండదు. ఓకే, పైకి వెళ్ళండి. కొంచెం ఒకసారి పైకి వెళ్ళండి. ఓకే, ఫైన్. క్రాస్ అమౌంట్ ఇవన్నీ కరెక్ట్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ 2T. సెస్ పేయబుల్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సెస్ పేయబుల్ 3%. 3%. మీ కంపెనీ కూడా ఇవ్వండి. గ్రాస్ అమౌంట్ తీసుకో. గ్రాస్ అమౌంట్ తీసేయండి. అది కంట్రోల్ దగ్గర మాన్యువల్ ట్యాక్స్ తీసేయండి. ఇవన్నీ యాక్చువల్గా ఉంచండి, ఇంకేం మార్చకండి, అవసరం లేదు. గ్రాస్ అమౌంట్ ఇచ్చావు కదా, రైట్. సేవ్ చేసేయండి. సేవ్. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ కాన్ఫిగరేషన్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. Defined withholding tax codes. అలాగే మీకు నేను విత్హోల్డింగ్ ట్యాక్స్ గురించి ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ కాన్ఫిగరేషన్స్ ఎందుకు చేస్తాం ఏంటనేది ప్రాపర్గా చదవండి క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు కాదు, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చదవండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి చెప్పట్లేదు ఇక్కడ ఎక్కువ. మీరు విత్హోల్డింగ్ ట్యాక్స్ గురించి ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు, కంప్లీట్గా చదవండి. ఆ షీట్ చదవండి, మర్చిపోవద్దు. ఓకే, సో డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. వెళ్ళండి. సేమ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. సేమ్ కాదు, చేంజ్ అవుతుంది. ఇక్కడ వెళ్ళండి, బ్యాక్. 1T 2T క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏమేమి అనేది. ఓకేనా? సెస్ పేయబుల్ TDSకి. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఏముంది, విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఉంది చూసారా కింద ఇంకోటి, విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ. నివెంట్రీస్కి వెళ్ళండి. నివెంట్రీస్ ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చాం మనం T1 కదా, T1 ఇవ్వండి. T1 డ్రాప్ డౌన్ షీట్ కనిపిస్తుంది. T1 చూడండి మనం చేస్తుంది. అదిగో T1 అంటే ఏంటి మీకు కనిపిస్తుంది, ప్రీవియస్ గా చేసాం. ఇవ్వండి. క్రింద కూడా ట్యాక్స్ కోడ్ T1 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS at 2% ఇన్వాయిస్.
ఇన్వాయిస్. నెక్స్ట్ పర్సంటేజ్ అన్నాడు కదా, పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100 తీసుకోండి క్రింద. నెక్స్ట్ పోస్ట్ ఇండికేటర్ అని ఉంది, డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. స్టాండర్డ్ తీసుకోండి, స్టాండర్డ్ తీసుకోవాలి, స్టాండర్డ్. నెక్స్ట్ ట్యాక్స్ ఇచ్చారు కదా, వెయిట్ ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ అడుగుతున్నాడు. 3%, 2% కదా, 2% ఇవ్వండి. 2, ఓకే 2 ఇవ్వండి, ఇచ్చారు. నెక్స్ట్ ఎంట్రీ వెళ్ళండి, నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ 2T ఇవ్వండి, 2T కదా, నెక్స్ట్ T2 ఇచ్చాం కదా, T2 ఐఎమ్ సారీ, T2. T1 కంప్లీటెడ్, T2 ఇస్తున్నాం. మీకు తెలుసు T2 అంటే ఏంటో తెలుసు మీకు, ఓకేనా. 3% సెస్ పేయబుల్. అగైన్ T2 ఇవ్వండి కింద కూడా. ట్యాక్స్ కోడ్ అనమాట, అది ట్యాక్స్ కోడ్ సేమ్ అదే తీసుకుంటున్నాం. కింద కూడా ఇవ్వండి సెస్ పేయబుల్ at 3% ఇన్వాయిస్. సెస్ పేయబుల్, సెస్ అంటే ఏంటి చూడండి, నెట్లో వెతకాలి మీరు, మీకు ఓన్గా ఇస్తున్నాను. సెస్ పేయబుల్ 3% ఇన్వాయిస్. పర్సంటేజ్ 100, పోస్టింగ్ ఇండికేటర్ 1, విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 3 తీసుకోండి. 3 ఇచ్చారు కదా. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ 1T ఇవ్వండి, 1T ఇక్కడ కింద కూడా అంతే 1T. TDS 2% పేమెంట్. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 100 తీసుకోండి, 100% మీద. ట్యాక్స్ ఇండికేటర్ కామన్ 1. ట్యాక్స్ రేట్ 2% కదా, 2% ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ 2T. 2T అగైన్ 2T ట్యాక్స్ కోడ్ అనమాట. ఆ ట్యాక్స్ కోడ్ బేస్ గా చేసి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. చూద్దాం మీకు ఎలా అవుతుందో. డిస్క్రిప్షన్ ఇవ్వండి. సెస్ పేయబుల్ కదా, సెస్ పేయబుల్ 3%. నెక్స్ట్ 100% ట్యాక్స్ ఇండికేటర్ 1, విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 3. ఈ పర్సంటేజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి, మీరు చెక్ చేసుకోవాలి. మీ క్లయింట్ని అడిగి మీరు చేసుకోవాలి అవన్నీ కూడా. ఎంటర్, సేవ్. సేవ్ చేశారా? ఫస్ట్ సేవ్ చేయాలి. గో బ్యాక్ వెళ్ళండి సారీ. జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి ఏమున్నాయి చూడండి. T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి, ఓకే 1T. T1 అంటే ఏంటి, 2T అంటే ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. T1, T2, T2, ఓకే ఫైన్. నెక్స్ట్ సేవ్ చేశారు కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. Assign withholding tax types to company code. Assign withholding tax types to company code. Company code. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీపీలోకి వెళ్ళండి.
ట్యాక్స్ టైప్స్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. బ్యాక్. అగైన్ బ్యాక్. వెయిట్ ఇక్కడ కంపెనీ కోడ్ ఉందా? లాస్ట్ లో ఉంచండి. లాస్ట్ లో అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్ కనిపిస్తుంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. T1 ఫస్ట్ ట్యాక్స్ కోడ్ అండి. T1 కదా మంది. T1 క్యాపిటల్ యూజ్ చేయండి. T1 ఇక్కడ కనిపిస్తుంది చూసారా? T1 ఇవ్వండి. T1 ఇచ్చారు. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. వ్యాలిడిటీ పీరియడ్ ఉంది కదా, వ్యాలిడిటీ పీరియడ్. సో మనం ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం తీసుకుందాం. 01/04/2023. 01/04/2023. 31/03/2024 అంతే కదా. మనం ఫైనాన్షియల్ తీసుకుంటున్నామండి. 31/03 అంటే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుండి రన్నింగ్ 2024 మార్చ్ వరకు. మార్చి తోటి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, అది తీసుకున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. T2 అంటే ఏంటో మీకు తెలుసు. ఓకేనా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఇవ్వండి. సేమ్ ఫైనాన్షియల్ 01/04/2023. 31/03/2024. నెక్స్ట్ ఎంట్రీ. తర్వాత మీ కంపెనీ కోడ్ 1T. 1T అంటే తెలుసు కదా మీకు. 1T విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఇవ్వండి. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. 01/04/2023. 04 ఐఎమ్ సారీ 3. ఓకే, కంప్లీట్ కదా. నెక్స్ట్ ఎంట్రీ. కంపెనీ కోడ్ 2T. withholding tax agent 01/04/2023. okay, save, enter, save. యాక్చువల్గా మీరు ఏ కాన్ఫిగరేషన్ చేస్తున్నా ఎంటర్ ఇవ్వాలండి. ఎంటర్ చేసిన తర్వాతే సేవ్ చేయండి. జస్ట్ డేటా వాస్ సేవ్. జస్ట్ గో బ్యాక్. చూడండి, మీ కంపెనీ కూడా ట్యాక్స్ కోడ్స్ అన్ని అసైన్ అయినాయి చూసారా. 1T, 2T, T1, T2 ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి ట్యాక్స్ కోడ్స్ అన్నమాట. మీ కంపెనీ కూడా కనిపిస్తుంది. ఓకే, మీ కంపెనీ కోడ్స్ కి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేసాము. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తాం. వెళ్ళండి. సేమ్ కాన్ఫిగరేషన్. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. Activate extend withholding tax. Back. Same path, back.
యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లాస్ట్ లో చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ లోకి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఆ చెక్ బాక్స్ చూసారా లాస్ట్ లో, అది యాక్టివేట్ టిక్ చేయండి. టిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ అన్నాడు. అంటే ఏంటి, మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం. కంటిన్యూ. మీరు వద్దనుకుంటే డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏం చేస్తాం, ఇక్కడ యాక్టివేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ ది withholding tax, GL creation for withholding tax అని యాడ్ చేసుకోండి బెటర్. GL creation for withholding tax. GL అకౌంట్స్ కూడా క్రియేట్ చేయాలి. withholding tax పిక్ అవ్వాలంటే ఎలా? సో మనం ఏం చేస్తున్నాము, GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. GL క్రియేషన్ ఫర్ withholding tax. ఫస్ట్ వన్ ఏం చేద్దాము, TDS పేయబుల్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. TDS పేయబుల్, TDS పేయబుల్ ఫస్ట్ వన్. ఏబి అట్లా ఇస్తారా, ఓకే అలా పర్లేదు. TDS పేయబుల్ అంటే ఏంటి, లైబిలిటీ గుర్తుపెట్టుకోండి. TDS క్యాపిటల్ ఇవ్వండి సార్, TDS క్యాపిటల్ ఇవ్వండి, క్లారిటీగా అర్థమవుతుంది. TDS పేయబుల్ GL అకౌంట్ క్రియేషన్ FS00. FS00 వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. FS00 కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. లయబిలిటీసే కదా, పేయబుల్ అంటే లయబిలిటీస్. క్రియేట్ చేయండి. నెంబర్ ఇవ్వండి, లాస్ట్ నెంబర్. కంటిన్యూ. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ గ్రూప్. సో కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. TDS పేయబుల్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా నెక్స్ట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే కూడా తీసుకోండి. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. నెక్స్ట్ సెస్ పేయబుల్, ఇక్కడ క్రియేట్ చేయండి. సెస్ పేయబుల్ కూడా సేమ్ అలాగే. టైప్ డిస్క్రిప్షన్, current liabilities comes under balance sheet. Short text cess payable, long text also cess payable. Only balances in local currency. Line item display short key 001. Create bank interest G001. Supplement auto posting తీసుకోండి.
సేవ్. కొంచెం లెంతీ కాన్సెప్ట్ అండి, కేర్ఫుల్ గా చేయండి ఇది కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇంకా ఉంది. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్, డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టు బి పేడ్ ఓవర్. OBWWT code. Define account for withholding tax to be paid over. Withholding tax for to be paid over. OBWW. OBWW. నివేదిక వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఓకే, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అండ్ ట్యాక్స్ టైప్స్ చెక్ బాక్స్ 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారు కదా, ఇక్కడ ఏమొచ్చింది, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, ఒక్కసారి మీరు సేవ్ చేయండి. సేవ్. వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇస్తారంటే ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కదా. ఓకే ఫైన్. చూడండి, T1 విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏమిస్తారు, T1 అగైన్ T1. అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. T1 అంటే ఏంటి, TDS పేయబుల్ GL అకౌంట్. డ్రాప్ డౌన్ చేయండి, TDS పేయబుల్. T1 అంటే TDS పేయబుల్. TDS పేయబుల్. TDS పేయబుల్. నెక్స్ట్ T2 cess payable. Next 1T TDS payable. 2T cess payable. ఈ అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి. cess payable. ఓకే, ఇలా అసైన్ చేయాలి. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, cess payable చేసేసాం, కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ వెండర్కి అసైన్ చేద్దాం. XK విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ కదా, వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేద్దాం. XK02కి వెళ్ళండి. XK02 ఆర్ FK02. XK02 belongs to MM. XK02 belongs to MM. FK02 belongs to FI. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. XK02 ఇవ్వండి. సేవ్ చేశారు కదా కాన్ఫిగరేషన్స్ అన్ని, ఫైన్. అక్కడ ఏం చేస్తారంటే మీరు ఏదన్నా ఒక వెండర్ తీసుకోండి. పేమెంట్ టర్మ్ 0001 ఉన్న వెండర్ తీసుకోండి. ఇక్కడ
ఇక్కడ ఏమున్నాయి ఇంకా వెయిట్ 1 minute. విత్హోల్డింగ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ విత్హోల్డింగ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ లో ఉంది కదా, ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది మీకు అది ఆటోమేటిక్ గా. మనం ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చాం, లాస్ట్ లో ఉంచండి. SKR ఫస్ట్ లో చేస్తాం. విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ అనేది మనం ఇచ్చాం కదా, ఫస్ట్ అది తీసుకోవాలి, ఇవ్వండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం, మీకు గుర్తుందా? 3 లెటర్స్ ఇచ్చాం. నెక్స్ట్ కొంచెం ఎంట్రీ వద్దండి, ఎంట్రీ ఇవ్వకుండా ఇవ్వండి. T1 విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ T1. నెక్స్ట్ T1 చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ T2 కింద మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ మనం T1 అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్పట్లేదు, తెలుసు మీకు. T2 చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. 1T అగైన్ 1T ఏంటి కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ చేయగానే 1T. నెక్స్ట్ 2T 2T ఎంటర్. ఓకే, సెలెక్ట్ ఇవన్నీ ఇవ్వాలండి, ఓకేనా? ఇవన్నీ దేనికి సంబంధించి? ఫస్ట్ ఏమో విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఇచ్చాం, పైన 3 లెటర్స్ ఉంది, కంట్రీ అనమాట. విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ మనం డిఫైన్ చేసాం. తర్వాత ఏమి ఇచ్చాము? ట్యాక్స్ కోర్స్ డిఫైన్ చేసాం. 4 టైప్ ఆఫ్ ది కోర్స్ ఉన్నాయి, అవన్నీ డిఫైన్ చేసాం. 4 టైమ్స్ ఎంటర్ ఇవ్వాలి, ఓకేనా? ఎంటర్ చేయండి, ఎంటర్ 4 టైమ్స్ ఎంటర్ కొట్టండి. ఎంటర్, టిక్ మార్క్స్ తీసుకున్నాం దానివల్ల. ఎంటర్ డిస్క్రిప్షన్ వచ్చిందా? రైట్ సైడ్ చూసారా? T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. రైట్ సైడ్ చూడండి, చూపించండి, రైట్ సైడ్ ఎక్కడ ఉన్నాయి, డిస్క్రిప్షన్. ఓకే, సో సేవ్ చేయండి. ఓకేనా? ఈ వెండర్ నంబర్ గుర్తుపెట్టుకోండి, లేదా నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 569 లాస్ట్ లో ఉంది. ఓకే, ఓకే, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఏ ఎంట్రీ పోస్ట్ చేద్దాం? F-43కి వెళ్ళండి. FB60లో కూడా చేయొచ్చు. F-43కి వెళ్తున్నాను నేను. F-43లో చేద్దాము. సో అక్కడ డేట్ ఇవ్వండి, ఈరోజు డేటు. అకౌంట్, ఓకే, డేట్ ఇచ్చారు కదా, 31 ఉంది ఇక్కడ. ఓకే, ఫైన్. కిందకి రండి, వెండర్ అకౌంట్ తీసుకోండి, సేమ్ వెండర్ అకౌంట్ తీసుకోవాలి. సేమ్ వెండర్ తీసుకోండి. ఓకే, ఎంటర్ చేయండి. ఇక్కడ పేమెంట్ అని 702 ఉందా? ఓకే, ఫైన్, నో ఇష్యూ. చూడండి, నెక్స్ట్ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్ ఇక్కడ అమౌంట్ దగ్గర 1 lakh ఇవ్వండి. మీ ఇష్టం, మీరు ఎంతైనా ఇవ్వచ్చు, 1,10,000 ఏదో ఒకటి. నెక్స్ట్ ట్యాక్స్ టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో వెండర్ అంటే ఏం తీసుకుందాము? సర్వీస్ ప్రొవైడర్, రెంట్ అకౌంట్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రెంట్ ఇచ్చినా కూడా మనం సర్వీస్ ప్రొవైడర్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ 40 ఇవ్వని చెప్తాను. పోస్టింగ్ కి 40. రా మెటీరియల్, రెంట్ అకౌంట్ ఉంటే రెంట్ అకౌంట్ తీసుకోండి, నో ఇష్యూ. రెంట్ అకౌంట్ ఇచ్చారా? వెయిట్ ఏం చేయకండి, రెంట్ అకౌంట్ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక్కసారి ఎంటర్ కొట్టండి. ఎంటర్. వెయిట్ చూసారా, కనిపించిందా ఏంటనేది? ఇప్పటి వరకు మనం అసలు ఏం చేసాము, దేనికోసం చేసాము? ఈ ఎక్స్ట్రా విండో వచ్చింది చూసారా, ఓపెన్ ఒక విండో యాడ్ అయింది, ఎక్స్ట్రా విండో.
ఈ విండో కోసం మనం ఇంతవరకు చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా టీడీఎస్ పేయబుల్, సెస్ పేయబుల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఎందువల్ల వచ్చిన ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసాం, దానివల్ల మనకి ఎంట్రీ అనేది ఇలా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్? అర్థమైంది ఎంతవరకు? క్లియరా కదా? ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా మీరు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు, రెండు మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. సెస్ పేయబుల్ కావాలంటే సెస్ పేయబుల్ తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, ఓ పని చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, ఎర్రర్ వస్తే మీరు ఓన్గా చేయాలి, ఎంతమంది చేస్తారో చూద్దాం. నేను అవుట్పుట్ అంతా చూపించాను. ఓకే, అక్కడ స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. కంటిన్యూ చేయండి. వచ్చేస్తున్నాయా? క్లియరా కదా? సెస్ పేయబుల్ పోస్ట్ అవుతుంది అకౌంటింగ్ ఎంట్రీ. ఏంటి మాట్లాడరేంటి? ఎవరు వినిపిస్తున్నారా? వాయిస్ లేదా? హలో, మరి ఎవరు రెస్పాండ్ అవరేంటి? ఆ టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెస్పాండ్ అవ్వండి, యాక్టివ్ గా ఉండండి, ఎందుకు అంత డల్ ఉంటారు? టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఏదో ఇవ్వండి. టీడీఎస్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ ఎంటర్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళండి. సెస్ పేయబుల్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి ఏదో ఒకటి. బ్యాక్ వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ అవ్వకపోవచ్చు, సేవ్ చేయండి. పాన్ కార్డ్ అడుగుతుంది, పాన్ కార్డ్ ఇవ్వలేదు మనం, సేవ్ చేయండి. చూసారా, పాన్ నాట్ వ్యాలిడ్ అంట. మీకు యాక్చువల్గా టీడీఎస్ యాడ్ చేయాలంటే మీనింగ్ ఏంటి? పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ లేకుండా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. క్లియర్ కదా? సో ఇంకోటి చూడండి, ఇక్కడ అమౌంట్ 2%, సెస్ పేయబుల్ 2% డిడక్ట్ అయింది, సెస్ పేయబుల్ 3%, టీడీఎస్ 2% డిడక్ట్ అయింది. టోటల్ చెక్ చేయండి, మొత్తం ఏ వాల్యూ ఎలా పిక్ అయిందో చూడండి. ఓకేనా? అలాగే వన్ మోర్ థింగ్, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ నాట్ వ్యాలిడ్. ఎంతమంది ఓన్ గా చేస్తారు ఈ వీడియో? ఎర్రర్ ఎంతమంది రిజల్యూషన్ చేస్తారు ఓన్ గా? నేను మొత్తం చెప్పేశాను, కంప్లీట్ అయిపోయింది. ఓన్ గా ఎర్రర్ ఎంతమంది రిజల్యూషన్ చేస్తారు? నేను మీకు వీడియో ఇస్తాను, వీడియో కూడా ఇస్తాను, వీడియో చూసి చేయగలరా? ఎర్రర్ రిజల్యూషన్ చేయాలి, డెడ్ ఈజీ అండి, ఎంట్రీ పోస్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. F-53 లో వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. ఎంతమంది చేస్తారు ఓన్ గా? నేను వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయటమే, మీరేం లేదు, అడిషనల్ గా చేసేది ఏం లేదు. వెండార్ ఇన్వాయిస్ అనేది మీకు నేను వీడియో ఇస్తాను, ఈ ఎర్రర్ ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది. ఆ వీడియో చూసి పాన్ కార్డ్ యాడ్ చేయాలి. పాన్ కార్డ్ లేకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆ పాన్ కార్డ్ అనేది యాడ్ చేయాలి మీరు ఓన్ గా. మీకు ఎందుకంటే యాక్చువల్గా మీకు చాలా ఎర్రర్స్ మీతోనే చేయించాలి అనౌన్స్ ఇచ్చేసి, కానీ నేనే చెప్తున్నాను ఏ ప్రాబ్లం ఉన్నా. బట్ ఏమైనా ఎర్రర్ వస్తే కనుక మీరే చేయాలి. సో అట్లీస్ట్ ఎర్రర్ చేయండి, నేను వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసి చేయటం, ఇంకేం లేదు. చేస్తారా? ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ది మ్యూట్. ఓకే సార్. నేను వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి, వీడియో చూసి మీరు ఎర్రర్ అనేది రిజల్యూషన్ చేయాలి. అలాగే వెండార్ పేమెంట్ క్లియరింగ్ చేయాలి, F-53 లో చేయాలి. అది నేను చెప్పను, మీరు 2 days టైం తీసుకుంటారా, 10 days టైం తీసుకుంటారా, మీ రెస్పాన్సిబిలిటీ. మీ గ్రూప్ కూడా ఉంది, మీరందరూ గ్రూప్ లో డిస్కస్ చేసి ఆ ఇన్వాయిస్ ని క్లియర్ చేయండి. అలాగే ఎర్రర్ ని కూడా రిజల్యూషన్ చేయాలి. ఇది మీ హోంవర్క్ అనుకోండి. నేను ఏ బ్యాచ్ కి చెప్పలేదు, అందరూ చేసేస్తారు, మీరు కూడా చేసేస్తారు. డెడ్ ఈజీ అన్నమాట. పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేయాలి,
ఇంకోటి కొంతమందికి సిఐఎన్ నెంబర్ అని చెప్పేసి ప్రాబ్లం ఉంటుంది. సిఐఎన్ నెంబర్ అది కూడా యాక్టివేట్ చేసుకోవాలి. సో వెండర్ XK02 లోకి వెళ్ళి చేయాలి. ఆ పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేయడం అనేది ఎలా చేయాలో మీరు ఓన్ గా చేయండి. క్లియర్ కదా? అండ్ వన్ మోర్ థింగ్, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే అండి. మనకి 26th నుండి క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ 26th ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా టెంపుల్ వెళ్తున్నాము. సో 26th నుండి మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుందండి. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇస్ హాలిడే. క్లియర్ కదా? క్లియరా? ఓకే ఓకే సార్. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్. నేను వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను, లింక్స్ లో యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తాను 10 to 15 minutes లో. ఆ వీడియో చూసి ఆ ఎర్రర్ అనేది రిజల్యూషన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.